ఒక చిన్న ప్రీ కాంటెక్స్ట్. చిన్నప్పటి నుంచి చదివింది కోవిడ్ స్కూల్లోనే అమ్మాయిలతో కాన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి వచ్చేదే కాదు. కాలేజ్కి వచ్చాక ఒక్కటే డిసైడ్ అయ్యా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని నన్ను నేనే మోటివేట్ చేసుకుని మారదామని ఫిక్స్ అయ్యా. చూస్తూనే ఫ్రెషర్స్ వచ్చేసింది. కాలేజ్ లో ఫస్ట్ ఫెస్ట్. అన్ని పుట్టలను తలపెట్టదామని చెప్పి ఎప్పుడో ఆడవలసిన డాన్స్ కి నా పేరు ఇచ్చా. ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఒక పెద్ద టూబీ ల్యాబ్ లో రిహార్సల్స్, ఫస్ట్ 3 రిహార్సల్స్ అయ్యాయి. రెస్ట్ తీసుకుని బ్రేక్ ఇచ్చారు. నేనేమో ఇటు సైడ్ ఉన్న బెంచ్ కానుకొని ఐ వాస్ లుకింగ్ అరౌండ్. నా నుంచి 2-3 మీటర్స్ డిస్టెన్స్ లో తను. నా సినిమా స్టార్ట్ అయింది. ఫోన్ అయితే టైప్ చేసుకుని షీ వాస్ ఫుల్లీ ఇన్ అన్ యానిమేటెడ్ మోడ్. ఆపోజిట్ లో ఒక పెద్ద విండో. గాలి గట్టి కొట్టింది. తన జుట్టు గాల్లోకి ఎగిరింది. అయ్య గారి గుండె పంక్చర్ అయింది. తనని చూడాలేదా అన్న కన్ఫ్యూజన్ అంతా ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్. ఇలా నా వైపు తిరిగి ఒక ఐ కాంటాక్ట్ ఇచ్చింది మావా. మటాష్ అయిపోయా. అప్పుడు నా మనసులో అనుకున్నా, దేవుడా ఒక్క మూమెంట్ క్రియేట్ చేయాలి, ఐ స్టార్ట్ కాన్వర్సేషన్ విత్ హర్. అండ్ మళ్ళీ రిహార్సల్స్ కి పిలిచారని చెప్పి వెళ్ళిపోయా. ఒక 5 minutes తర్వాత తెలిసింది ఏంటంటే తను మా పక్క క్లాస్. డాన్స్ వేస్తున్నాను, ఏమైందో తెలియదు, తను ఇక్కడ ఫస్ట్ రోలో ఉండే అంట. తనని తీసుకొచ్చి నా పక్కన వేసారు. టెక్నికలీ షీస్ మై డాన్స్ పార్ట్నర్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్ అట్ దిస్ పాయింట్. 5 minutes బ్యాక్ ఒక అమ్మాయిని చూసాను. ఐ హ్యాడ్ అన్ ఇన్స్టెంట్ క్రష్ ఆన్ హర్. నౌ షీస్ మై డాన్స్ పార్ట్నర్. బుద్ధునోడు ఎవడైనా ఏం చేస్తాడు? అఫ్ కోర్స్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు, ఆర్ అట్లీస్ట్ హాయ్ అని చెప్పుకుంటారు. నేనేం చేసా తెలుసా? నేను అటు వెళ్ళి నా ఫ్రెండ్ని పంపించా. అంటే అమ్మాయిలంటే భయం కదా. ఫస్ట్ ఛాన్స్ గాన్. వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోలేదు అన్న బాధతో మళ్ళీ తను కనిపించదా అనే కన్ఫ్యూజన్ మధ్యలో 3 months అయిపోయింది. ఎవరికి చెబుతున్నా తనుసే. జనవరిలో వి హ్యాడ్ అవర్ ఫస్ట్ అకాడమిక్ ఈవెంట్. సో వి ఆల్ వేర్ పార్టిసిపేటింగ్. నా ఫీమేల్ ఫ్రెండ్ కి తన గురించి చెప్పి ఆమెకి విసుగు వచ్చేసి ఏదో ఒకటి చేసేయాలరా అని చెప్పి షీ బాట్ హర్ ఇన్ అవర్ గ్రూప్ అండ్ ఐఎమ్ లీడింగ్ ది టీమ్. So now I have proper 1 week to actually win the context and start conversation with her. నువ్వు మేనిఫెస్ట్ చేశారు దేవుడిని. దేవుడు ఆ మూమెంట్ క్రియేట్ చేశారు. నువ్వేం చేయాలి? మూమెంట్ యూటిలైజ్ చేసుకోవాలి. దేవుడు నిమ్మకాయ ఇచ్చినప్పుడు పిండేసుకొని పులిహోర కలిపేయాలి కానీ తర్వాత వాడుకుందామని జేబులో పెట్టి అది కుళ్ళిపోయేంత వరకు కూరంతా తిరగకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వికెటెడ్. మెసేజ్ చేస్తావు. ఎలా మెసేజ్ చేయాలి? హే హలో. బట్ నేనేం చేసా తెలుసా? హలో అండి, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండి. ఒరే, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే అండి అని పిలవడం కాదురా. సెకండ్ ఆపర్చునిటీ కూడా సక్సెస్ఫుల్లీ మింగిఫైడ్. చూస్తూనే 3rd semester కూడా అయిపోయింది. ఎగ్జామ్ లాస్ట్ డే రోజు మళ్ళీ సిగ్గు లేకుండా దేవుడా ఈరోజు ఒకే ఒక్క మూమెంట్ క్రియేట్ చేయి. ఈ రోజు మాట్లాడకపోతే ఇంకా జీవితంలో నేను ఏం అడిగినా ఇయ్యకు అని అన్నా. మూమెంట్ మళ్ళీ క్రియేట్ చేసాడు. తను ఇంటికి వెళ్తుంది, నేను ఇంటికి వెళ్తున్నా. ఇద్దరం గేట్ బయట నించున్నాం. ఇద్దరి మధ్యన మళ్ళీ ఒక 5-6 meters డిస్టెన్స్ ఉంది. తను ఒక్కరితే ఉంది, నేను ఒక్కరినే ఉన్నా. ఇంకా అంతకు మించి బెస్ట్ మూమెంట్ ఏముంటుంది మాట్లాడడానికి? మాట్లాడలేదు. నా ర్యాపిడో భయ్య వచ్చాడు. ఫోన్ చేసి భయ్యా కిదరో అని అన్నాడు. భయ్యా మే ఇద్దరు అని అన్నాడు. ఆడికి నేను కనిపించట్లేదు. భయ్యా కిదర్, భయ్యా ఇదరా ఉదరా ఇదరా అని చెప్పి ఎర్రగంట బుర్ర తిన్నాడు. ఇంకా ల్యాండ్ మార్కులు ఏం చెప్పినాడు ఏం ఎత్తుక్కోలేకపోతున్నాడు. ఆడేమో నా కళ్ళ ముందే ఉన్నాడు. ఇంకా సరే కదా అని చెప్పి భయ్యా ఆప్కే సామ్నే లడ్కీ అయినా అని అన్నా. హా భయ్యా హే అని అన్నాడు. ఉదర్ ఆజావ్ అని అన్నా. ఆడేమో ఆమెనే బుక్ చేసిందేమో అనుకుని అక్కడికి వెళ్ళి మ్యామ్ ర్యాపిడో అని అడిగాడు. ఆమెమో నేను బుక్ చేయలేదే అని అన్నా. నేనేమో ఫోన్ లో భయ్యా ఇదర్ అని అన్నా. ఇద్దరు నా వైపు ఇలా ఒక టర్నింగ్ ఇచ్చారు. 3rd ఛాన్స్ కూడా సక్సెస్ఫుల్లీ మింగిఫైడ్. నా 4th semester. ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నా. నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమైనా తెలియదు. సడన్ గా ఏదో లవ్ పాయిజన్ తాగినట్టు ప్రతి ఒక్కరు లవ్ లో పడిపోతున్నారు. వాళ్ళు వెళ్ళి అలా క్రష్లకి చెప్పేస్తున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు, వీళ్ళు డేట్లకి వెళ్ళిపోతున్నారు, ఐమ్ టేకెన్ అని స్టోరీలు పెడుతున్నారు. ఒక పక్క నుంచి ఎంత అంటే అంత గట్టిగా ఫోమ్ క్రియేట్ అయిపోయింది. ప్లస్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో నేను కంటెంట్ చేస్తుండే. దట్ వాస్ నాట్ వర్కింగ్ వెల్ అట్ ఆల్. ఆన్ టాప్ ఆఫ్ ది హెడ్ అదొక ఫ్రస్ట్రేషన్. దట్ వాస్ ది లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్. ప్రతిసారిలోనే వీడియో అప్లోడ్ చేసా, రీచ్ రాలేదు. ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉండే. ప్రెషర్ కుక్కర్ లాగా లోపల ప్రెషర్ మొత్తం బిల్డ్ అయిపోయి దాట్ డే వాజ్ ఎ సాచురేషన్ పాయింట్. ఇంకా బర్స్ట్ అయిపోయింది మొత్తం. నడ్రా చూసుకుందాం, మనల్ని వాడు ఆపేది అయితే అటు లేకపోతే ఇటు అని చెప్పి ఏం ధైర్యం వచ్చిందో తెలియదు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాయడం స్టార్ట్ చేశాను. రాత్రి 11 o'clock రాయడం స్టార్ట్ చేశాను. నేను నా లైఫ్ లో అంత పర్ఫెక్ట్ ఎప్పుడు నా ఫీలింగ్స్ ని పేపర్ మీద పెట్టలేదు. ఏం క్రియేటివిటీయో ఏం మెటఫోర్స్ వాడనో తెలియదు కానీ 1 o'clock రాయడం అయ్యింది. లైక్ తనని చూసిన ప్రతిసారి ఎంత ఆనెస్ట్ ఫీలింగ్స్ అయితే కనబడ్డాయో ప్రతి ఒక్క ఫీలింగ్ రాసాను నోట్ ప్యాడ్ లో. అండ్ 1 to 1:38 అంటే ఫుల్ ఇట్లా నేను ప్రూఫ్ రీడింగ్ చేస్తుండేదాన్ని. ఇది ఉంచుదామా, ఇది తీసేద్దామా, ఇది పర్ఫెక్టా, ఇది కాదా. నా స్క్రిప్ట్ కూడా అన్నిసార్లు రివైజ్ చేసి ఉంటాను నేను. ఫైనల్లీ 1:30కి పంపుదామని చెప్పి ప్రొఫైల్ ఓపెన్ చేశాను.
దానికి ముందు ఒక్క మెసేజ్ కూడా లేకుండా ఇన్స్టాలో. నా ఫింగర్ కి సెండ్ బటన్ కి జస్ట్ ఒక 2 సెంటీమీటర్స్ గ్యాప్ అంతే. అది వెనకాలకి వెళ్తుంది, ముందుకెళ్తుంది, వెనకాలకి వెళ్తుంది, ముందుకెళ్తుంది. హార్ట్ ఎంత స్పీడ్ కొట్టుకుంటుంది అంటే ఇంకొక 5 minutes డిలే చేసి ఉంటే సౌండ్ కి మా రూమ్మేట్స్ లేచేవాళ్ళు. ఆ రేంజ్ లో టెన్షన్. అరౌండ్ 1:45 ఒక పక్క నుంచి హార్ట్ కొట్టేసుకుంటుంది, ఒక పక్క నుంచి ఫుల్ ఓవర్ థింకింగ్ పంపించాలి కదా అని చెప్పి కంప్లీట్ కియోస్ మధ్యలో సెండ్ కొట్టేసా. సెండ్ చేసిన నెక్స్ట్ మూమెంట్ ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకొని పోయా. లైక్ నథింగ్ ఈవెన్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 3 hours అని చెప్పి. పొద్దున్న కాలేజ్కి వెళ్ళే ముందు ఫోన్ ఓపెన్ చేసా, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసా, అండ్ దేర్ వాస్ అ రిప్లై. ఆ మాట చెప్పేసిన తర్వాత వచ్చిన ఫ్రీడమ్, కంఫర్ట్ అంతా ఇంత కాదు. ఇంకా దాని గురించి మర్చిపోయి వాస్ ఫోకసింగ్ ఆన్ మై ఓన్ షిట్. టైం పాస్డ్ బై. సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాక వాజంట్ ఈవెన్ బాదరింగ్ అబౌట్ దిస్. ర్యాండమ్గా నా పని నేను చూసుకుంటూ పోతుంటే ఒక ఎద్దవ వచ్చి బ్రో తన సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ క్లాస్మేట్తో కమిటెడ్ అంట అని ఒక బాంబు పేల్చి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నీకు ఎవరైనా నచ్చినా లేకపోతే ఏమై మీద క్రష్ ఉన్నా వెళ్ళి ఫస్ట్ ఇయర్లోనే చెప్పి. మహా అయితే ఏమవుతుంది, దొరికితే గర్ల్ ఫ్రెండ్, లేకపోతే 6 months జిమ్ మోటివేషన్, ప్లస్ ఈవినింగ్ వెళ్ళి దళపతి పోజ్ రీక్రియేట్ చేయొచ్చు. చాయిసెస్ యోర్స్. అప్పుడు అనిపించింది ఈ భయం మొత్తం వదిలేసి ఒక 6 months ముందు చెప్పుంటే కథ వేరేలా ఉండదేమో అని చెప్పి. అయితే ఏంటి, కాలేజ్ రిలేషన్షిప్లు బయట కూడా నిలబడతాయా? రిలేషన్షిప్లు అన్నాక బ్రేకప్లు అవ్వవా? బ్రేకప్ లేక అమ్మాయిలు సింగిల్గా మిగిలిపోరా? సో హాయ్ మావా, ఇఫ్ యూ నో టు దిస్ ఛానల్, యాక్చువల్ నేను నీవు అనుకో, బట్ ఇప్పటి నుంచి నన్ను ఈ స్పేస్లో చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, హే కేటిక్స్, లేకపోతే ట్యూన్ ఇన్. ఫస్ట్ ఇయర్లో విండోస్ దొరికితే కుంగ్ ఫూ కుమారి సాంగ్ పెట్టుకుని ట్యూట్ ఇమాజిన్ చేసుకుంటున్నారా తనతో.